తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమునకు యుగం మహిమ కలుగును గాక. వార మధ్యపు బైబిల్ తరగతి మరియు ప్రత్యేకంగా డూలాస్ బైబిల్ అకాడమీ క్లాసు కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రార్థన చేసుకుందాం. నేటి బైబిల్ తరగతిని డూలాస్ బైబిల్ అకాడమీ క్లాస్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో సహోదరులు ప్రదీప్ గారు కనెక్ట్ అయి ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ప్రదీప్ గారు ఉన్నట్లయితే ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ఉన్నారా? ఒప్పో సిపిహెచ్ 27 ప్రదీప్ గారైనా సరే, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సరే, ప్రదీప్ గారి సహోదరులు వాళ్ళ అన్నగారు అయినటువంటి సహోదరులు ప్రసన్న కుమార్ గారు ప్రార్థన నడిపిస్తారు. ఓకే ఓకే వాక్యాన్ని పంచుకుంటున్న బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రేమ దేవ సుఖమైన ఆయన తాకు జ్ఞానాన్ని అందించండి. తండ్రి ఆయన వాక్యం సత్యాన్ని నేను గ్రహించి ఆ ప్రకారం నేను జీవించుకు కాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. తండ్రి ఆయన అదేవిధంగా తండ్రి ఆయన నేను నేర్చుకుంటే కాకుండా అనేక మందికి దాన్ని వర్షించుకు కాకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుకుంటూ పెట్టుకుంటూ క్రీస్తు ద్వారా రక్షణ నామములో అడిగి వెళ్తున్నాము తండ్రి. సమయంలో జగదీష్ అన్న గారు అందరికి వచ్చిన పాటలు నడిపించవలసిందిగా ప్రభు పేరట వారిని కోరుచు ఉన్నాం. ప్రభువా తరతరములను మాకు నివాస నీవే యుగమునకును నీవే మా దేవుడవు 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 ప్రభువా తరతరములను మాకు నివాస స్థలము నీవే యుగమునకును నీవే మా దేవుడవు దేవుడవు దేవుడవు. పర్వతములు పుట్టుకములకు భూమిలోకమును నీవు పుట్టింపకమునకు కూడా ఉన్నావు 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 ఉన్నావు. నరపుత్రులను మట్టికి మార్చి తిరిగి రండని సెలవిచ్చెదవు. 1000 సంవత్సరములు నీకు జామువలే 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 జామువలే. నీరు దృష్టికి 1000 ఏళ్ళు గతించిన నిన్నటి వలున్నది రాత్రి అందుక జాముకు సమముగా నున్నవి ఉన్నవి ఉన్నవి. నీవు వారి పారగొల్కగ వరదా చేత నైనా రీతి గడ్డి వలె చిగిరించి వాడి పోయెదరు పోయెదరు పోయెదరు. ఋతుగములచి చిగురించును సాయంత్రమున కోయబడును వాడబారును నీ కోపము చే
ప్రభువార్పణ తరములనుని మాకు నివాస స్థలము నీవే యుగాయుగములకును నీవే మా దేవుడవు దేవుడవు దేవుడవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తునామముల వందనాలు. దేవుని యొక్క సన్నిధానంలో గత 2 వారాలుగా మనము సువార్త ప్రయాణంలో ఉండడం వలన బైబిల్ తరగతి మనం నిర్వహించుకోలేకపోయాము. ప్రభుత్వం అయితే ఇంకా ఇప్పటి నుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనము ఈ యొక్క బైబిల్ తరగతిని డులాస్ బైబిల్ అకాడమీ క్లాస్ని మనము నడిపించడానికి దేవుడు కృపను తీసుకుంటున్నాం కాక. ఇది మన చివరి సంవత్సరంలో మనం ఉన్నాము. గత 3 సంవత్సరాలుగా మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 3వ సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. కాబట్టి ఇది మన చివరి సంవత్సరం కాబట్టి త్వరగా మనము అన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం నోట్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వై బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద లార్డ్ చర్చ్ ఈజ్ నెససరీ అన్నటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. మనము ఏ తరగతిలో ఉన్నాము, ఏ సబ్జెక్ట్ చదువుతున్నామో జ్ఞాపకం ఉందా సహోదరులారా? ఎక్లేషియాలజీ అనే సబ్జెక్ట్లో మనం ఉన్నాం. జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. ఎక్లేషియాలజీ అంటే ద స్టడీ అబౌట్ ద చర్చ్, సంఘమును గురించినటువంటి పాఠములను మనం వింటూ ఉన్నాం. అందులో ఆ ఎక్లేషియాలజీలో మనం ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాము. వై బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ ద లార్డ్ చర్చ్ ఈజ్ నెససరీ. ప్రభువు యొక్క సంఘములో సభ్యులుగా ఉండట యొక్క ఆవశ్యకత ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, బికాస్ గాడ్ యాడ్స్ ఆల్ ద సేవ్డ్ టు హిస్ చర్చ్. రక్షణ పొందిన వారిని అనుదినము దేవుడు తన సంఘముతో కూడా చేర్చుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వై ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, బికాస్ గాడ్ యాడ్స్ because God adds all the saved to his church. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41-47 వచనాలు చూద్దాం. బైబిల్ గ్రంథాలను తెరద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఎందుకు మనము సంఘంలో సభ్యులుగా ఉండడము అవసరము ఏమై ఉంది అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఎస్, సంఘములో లేకపోతే ఏమి లేదు, రక్షణ లేదు. సంఘము రక్షింపబడినటువంటి వారు ఎక్కడ ఉండాలి? సంఘములోనే ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 47వ వచనము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు
ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు ఏమని చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏం పొందుతారు? మీరు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన తర్వాత వారు రక్షింపబడుతూ ఉన్నారు. 47వ వచనము. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో ఏం చేస్తున్నాడు? ఎవరు చేరుస్తూ ఉన్నారు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కలాషియన్స్, కొలసీలకు రాసినటువంటి పత్రిక. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం చూద్దాం సహోదరులారా. అపోస్తలుల కార్యం 2:47 చూద్దాము. Praising God and having favor with all the people, and the Lord added to the church. Lord added to the church daily such as should be saved. రక్షణ పొందుతున్న వారిని ప్రభువు ఎవరితో చేరుస్తున్నాడు? ఇంగ్లీష్లో ఏముంది చూడండి. చదువుతున్నారా? బోర్డులో కనపడుతుందా? లార్డ్ యాడెడ్ టు ద చర్చ్. ఏంటిది చర్చ్ అంటే? ఎక్లేషియా, సంఘము. రక్షణ మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏం చేయబడతాడు? నమ్మాలి. తర్వాత బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందిన వాళ్ళు ఏం చేయబడతారు? రక్షింపబడతారు. అపోస్తలుల కార్యం 2:47. రక్షింపబడినటువంటి వారు ఎక్కడ చేయబడుతున్నారు? బాప్తిస్మము చూడండి. సువార్త, గాస్పెల్. సువార్త ప్రకటించబడాలి. సువార్త విశ్వసింపబడాలి. విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది? బాప్తిజం దగ్గర నడిపిస్తుంది. బాప్తిజం ఎక్కడ నడిపిస్తుంది? రక్షణలోకి నడిపిస్తుంది. రక్షణ ఎక్కడికి నడిపిస్తుంది? సంఘంలోనికి నడిపిస్తుంది. ఓకే. ఇప్పుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఎక్కడి నుండి నడిపింపబడుతున్నాం? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. కలాషియన్స్ చాప్టర్ 1 13 and 14. Colossians chapter 1 verses 13 and 14. ఓకే. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేశాడు? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ తర్వాత మనము మన పాప క్షమాపణ అనుగ్రహించి మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్. రక్షణ పొందినటువంటి వారు
దేనిలోనికి చేర్పించబడుతున్నారు? సంఘం. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేనిలోనికి నడిపించబడుతున్నారు? రాజ్యం. ఎక్కడి నుండి? అధికారం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. Translated as the son of his love. సంఘమన్నా రాజ్యమన్నా ఏంటి? ఒకటే. Yes. Good. అక్కడ ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుని వలన మనకు పాపక్షమాపణ కలుగుచున్నది? తన కుమారుని. ఏ కుమారుని వలన మనకు విమోచనం కలిగిందో, ఏ కుమారుని రక్త ప్రోక్షణ వలన మనకు పాప క్షమాపణ జరిగిందో, ఆ కుమారుని యొక్క సంఘములోనికి మనం సభ్యులంగా చేర్చబడుతున్నాం. అమ్మా అర్థమవుతుందా? నేను వీళ్ళని చూసి చెప్తున్నాను, కెమెరాని నీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఆయన కుమారుడు మనకేమిచ్చాడు? కుమారుడు ప్రాణం ఇచ్చాడు. ప్రాణమిచ్చి ప్రాణమిచ్చినటువంటి ఆ కుమారుడు మనల్ని ఏం చేశాడు? పాపము నుండి ఏం చేశాడు? విడిపించాడు, లేకపోతే విమోచించాడు. ఆ విమోచనం ద్వారా మనకి ఏం లభించింది? 14వ వచనం ప్రకారం 14వ వచనం ప్రకారము యేసు పాప క్షమాపణ, పాప క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, రక్షణ లభించింది. ఆ రక్షణ పొందినటువంటి వారిని ఆయన ఎక్కడ పెట్టుకుంటున్నాడు? తన రాజ్యంలోనికి పెట్టుకుంటున్నాడు. ఎక్కడ పెట్టుకుంటున్నాడు? ఇప్పుడు ఆ రాజ్యము కొరకు ఆయన ఏం చేశాడు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. మీరు అపోస్తుల కార్యములు 20:28 మీ నోట్లోనే ఉండాలి. 20:28 ఇంపార్టెంట్ మెమరీ వర్స్, కంఠస్థం చేయవలసినటువంటిది. 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ఎలా సంపాదించాడు? ఓకే, ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి రండి. 18వ వచనాన్ని చదువుదాం. కొలసీ 1:18. సంఘము అను శరీరమునకు ఆయన. ఇప్పుడు ఇక్కడ చర్చ్ ఉంది, దీనికి హెడ్ ఎవరు? ఎస్, క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఇప్పుడు ఇప్పుడు గమనిద్దాం. అపోస్తుల కార్యములు, వై ఈజ్ ఇట్ నెససరీ టు బీ ద మెంబర్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్? ప్రభు యొక్క సంఘములో సభ్యులంగా ఉండడం అంత ముఖ్యమా? ప్రశ్న. రక్షణ పొందినటువంటి వారు ఎక్కడుంటారు? సంఘములో ఉంటారు. అంటే రక్షణను సంఘమును వేరు చేసి చూడకూడదు. రక్షణ అంటే రక్షణకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సంఘములో ప్రవేశం అన్నమాట. అంటే ఈ సంఘము యేసుక్రీస్తు శరీరం అయితే శిరస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే సంఘములోనే ఉంటే క్రీస్తుతో కూడా మనం ఏం కలిగి ఉంటాం? సంబంధం కలిగి ఉంటాం. సంఘములో లేకపోతే క్రీస్తుకి మనకి ఏమైనా సంబంధమా? లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ఆయన రక్తం చిందించాడు?
సంఘములో ఉండబోయేటువంటి వారి కొరకు. ఎవరైతే సంఘం మానవాళి కొరకే ఆయన చిందించింది, మనుషులందరి కొరకే చిందించింది. ఆ మనుషులందరి కొరకు చిందించినటువంటి ఆయన సంఘములో ఎవరైతే సువార్తను నమ్మి బాప్తిజం పొంది తన సంఘములో చేర్చబడతారో వారిని ఆయన ఏం చేస్తున్నాడు? రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు బికాస్ గాడ్ యాడ్స్ ఆల్ ద సేవ్ టు హిస్ చర్చ్, రక్షణ పొందినటువంటి వారిని ఆయన సంఘములో చేర్చుతున్నాడు. కాబట్టి సంఘములో మనం ఉండడము ఇంపార్టెంట్, ప్రాముఖ్యత. సంఘము లేకుండా, ఇప్పుడు కొంతమంది ఉంటారు మేము క్రైస్తవం అంటారు, వాళ్ళు సంఘముతో సంబంధమే ఉండదు, వాళ్ళకి ఏముండదు, సంఘంతో సంబంధం. దిస్ ఆర్ కాల్డ్ నామకార్థ క్రైస్తవులు అంటారు. వీళ్ళని ఏమంటారు? నామకార్థ క్రైస్తవులు, నేమ్లీ క్రిస్టియన్, నేమ్ సేక్ క్రిస్టియన్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు? ఇప్పుడు వాళ్ళని క్రైస్తవులు అనడానికి కూడా వాళ్ళని అనలేము. ఎందుకంటే క్రైస్తవులు అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండడం అంటే ఎక్కడున్నట్టు? క్రీస్తు శరీరంలో ఉన్నట్టు. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము. కాబట్టి సంఘము, క్రిస్టియన్ అంటే సంఘమునకు ఏమై ఉండాలి? అటాచ్ అయి ఉండాలి, సంఘములో సభ్యుడిగా ఉండాలి, సంఘములో సభ్యురాలుగా ఉండాలి. రెండవది, బికాస్ మెంబర్స్ ఆఫ్ ద రెండో పాయింట్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. బికాస్ members of the church have been released from their sins by the blood of Christ. ఎందుకంటే సంఘ సభ్యులు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో తమ పాపాలను కడిగి వేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి సంఘంలో స్థానం ఉంటుంది. ఎవరైతే బాప్తిజం పొందుతారో వాళ్ళు మాత్రమే సంఘంలో ఏం చేయబడతారో? చేర్చబడతారు. ఆ సంఘంలో చేర్చబడినప్పుడే క్రీస్తు యొక్క సంరక్షణలో ఉంటారు, క్రీస్తు యొక్క నడిపింపులో ఉంటారు, క్రీస్తు యొక్క కాపుదల్లో ఉంటారు. అందును బట్టి ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలి, సంఘములో చేర్చబడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుదామా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చివరి పుస్తకం బైబిల్లో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఎస్. 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయను. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనము ఎదుటినున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు నీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. ఓకే, 4వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగమును కలుగును గాక. ఇదిగో ఆయన మేఘారూఢుడై ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. మనం ఎలా ఉన్నాం? తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగమును కలుగును గాక. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆయన రక్తం వలన మన పాపాలు ఏం చేయబడ్డాయి? రక్తం వలన మన పాపముల నుండి మనకి ఏం కలిగింది? విడుదల కలిగింది కదా, విడుదల.
ఆయన రక్తం వలన మన పాపం నుండి విడుదల కలిగి మనము ఇప్పుడు ఏమై ఉన్నాము? రాజ్యముగాను అదే సంఘం లేకుండా ఉన్నట్లయితే, సంఘంలో లేకపోతే రాజ్యములో లేనట్లే. యాజకులుగా లేకున్నట్లయితే దేవుని సంఘములో మనం ఏమి లేనట్టు. ఇప్పుడు ఆలయము పాత నిబంధన దేవాలయం ఉంది కదా, ఆలయంలో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడా? ఆయన కింద ఎవరుంటారు? ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. యాజకులు ఎవరు? లేవీయులు కాదు, అహరోను కుమారులు. లేవీకి 3 కుమారులు. లేవీకి ఎంతమంది కుమారులు? 3 యాజకత్వం చేయలేరు. వాళ్ళల్లో ఆ 3లో ఒక కుమారుడే అహరోను. ఆ అహరోనుకు పుట్టినటువంటి వారే యాజకత్వం అన్నమాట. ఈ లేవీయులందరూ మిగతా పనులు చేస్తారనమాట. దేవాలయంలో ఉన్నటువంటి యాజక పని చేసేటటువంటిది వాళ్ళు ఎవరు? అహరోను కుమారులు. లేవీయులు అందరినీ యాజకులు అనరు. ఓన్లీ అహరోను కుమారులను మాత్రమే యాజకులు అంటారు. ఓకేనా? ఇది ఓల్డ్ టెస్టమెంట్. ఓకే. ఇప్పుడు న్యూ టెస్టమెంట్లో చూద్దాం. ప్రధాన యాజకుడు ఎవరు? అయ్యా ఎవరు ప్రసన్న? ఓకే, యేసుక్రీస్తు. యాజకులు ఎవరమ్మా? సంఘంలో చేతపడిన సంఘంలో యాజకులు ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆయన మనలను ఎవరు మనలను అంటే వెరీ గుడ్. రక్షణ పొందిన వారిని ప్రభు ఎవరితో చేరుస్తున్నాడు? సంఘముతో. ఇప్పుడు మనము అంటే రక్షణ పొందినవారు సంఘములో ఉన్నటువంటి వారు. ఇప్పుడు యాజకులు ఎవరు? సంఘములో ఉన్నవారు. ఈరోజు మనం సంఘంలో సభ్యులుగా లేకపోతే, ఇప్పుడు యాజకులము కాకపోతే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందా? ఇప్పుడు యాజకులకి తప్ప
దేవాలయములో ప్రవేశము ఇతరులకు ఉన్నదా? లేదు. ఈరోజు నీవు దేవాలయము, దేవుని ఆలయమైనటువంటి పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలి అంటే నీవు ఏమై ఉండాలి? యాజకుడవై ఉండాలి. ఈరోజు క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సోదరిమని ఏమై ఉన్నారు? యాజకులై ఉన్నారు. ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి సభ్యులు అదే. ఇప్పుడు పండగ క్రైస్తవులైతే, పండగ పూట దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళైతే అక్కడ ఏముండదు? అయ్యా ఇంకోసారి చెప్పయ్యా. రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే ఏముండదు? యాజకత్వం లేకపోతే ఏముండదు? సంఘంలో ప్రవేశం ఉండదు. పరలోక రాజ్యంలో, ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారికి ఎక్కడ ఉంటుంది ప్రవేశం? ప్రశ్న ఎక్కడ? ఎక్కడయ్యా? ఇప్పుడు వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సంఘములో లేకపోతే, సంఘములో లేనటువంటి వారికి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ యొక్క డెస్టినేషన్ ఏంటి? సంఘంలో లేకపోతే నరకంలోకి వెళ్ళాల్సిందే. సంఘంలో లేకపోతే దేవునితో సంబంధం ఉండదు. కాబట్టి క్రైస్తవులందరూ ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. సంఘములో ఉన్నటువంటి ఒక దైవజనుడి కింద, దైవజనునితో పాటు సహవాసములో వాళ్ళు ఉండాలి. దైవజనుని యొక్క పెంపకంలో వాళ్ళు ఉండాలి. దైవజనుని యొక్క కాపరత్వంలో దే షుడ్ బీ షెపర్డింగ్ బై ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సేవకుడు వాళ్ళకి ఏమనుగ్రహం? ఆ కాపరి క్రింద ఉండాలి. కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటాయి? కాబట్టి ఈరోజు సంఘములో లేనటువంటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? సంఘములో లేకపోతే దేవుని దగ్గర ఏమి లేదు, స్థానం లేదు. ఇప్పుడు వారు మరణించిన తర్వాత వాళ్ళ శరీరము భూమిలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అంతే. దేవుని సమాధానము లేనటువంటి స్థలము, దేవుడు లేనటువంటి స్థలము, పరిశుద్ధులు లేనటువంటి స్థలంలోనికి ఈ యొక్క ఆత్మ వేదన పడేటువంటి స్థలంలోనికి వెళ్ళవలసిందే. సో ద చర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంఘం అనేటువంటిది చాలా ముఖ్యము. కొన్ని సంవత్సరాల క్రితము మా సండే స్కూల్ టీచర్ ఒక ఆయన ఒక దగ్గర దైవజనుడిగా పనిచేస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘంలోనే పనిచేస్తూ ఉంటే ఆయన ఈ సంఘం గురించినటువంటి అమూల్యమైన విషయాలు ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఆ సంఘానికి బోధిస్తూ ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అందులో వాళ్ళు ఉద్యోగస్తులు కూడా. నాకు బాగా గుర్తుంది, మేము చిన్నప్పుడు సండే స్కూల్లో కొంచెం హుషారుగా ఉంటాం కాబట్టి, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకున్నాం కాబట్టి అక్కడ డిస్కషన్ ఏంటంటే, అయ్యగారు మీరు దయచేసి సంఘము ఈ విషయాలన్నీ మీరు చెప్పదు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పొద్దు. దావీదు గొల్లియాతు కథ, యేసేపు కథ, తర్వాత సంసోను కథ, ఇట్లాంటివి చెప్పండి అయ్యగారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత నాకు అప్పుడు నేను చిన్నపిల్లాడిని కాబట్టి వాళ్ళు ఏదో కథలు అడుగుతున్నారని అనుకున్నా. తర్వాత నేను ఎప్పుడైతే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళానో, తర్వాత నేను వాక్యంలో ఎప్పుడైతే ఎదగడం మొదలుపెట్టానో, అరే వీళ్ళు ఎంత పెద్ద మూర్ఖులు రా అని అనిపించింది. ఈరోజు చర్చిలో మనం ఏం చేస్తామంటే సంఘం గురించినటువంటి, సంఘములో ఉంటాం, అసలు సంఘం అంటే ఏంటో తెలియదు మనకి. సంఘములో ఉన్న దీవెనలు కావాలంటే సంఘంలో తప్ప ఎక్కడ ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి సహోదరులారా, మీరు సంఘం యొక్క విశిష్టతను, సంఘం యొక్క ప్రాముఖ్యతను మనము బోధించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నాం. అవసరమే. సంసోను కథ అవసరమే, దావీదు గొల్లియాతు కథ అవసరమే, తర్వాత ఎలీషా నయమాను కథ అవసరమే. అయితే ఇవన్నిటితో పాటు ఇవన్నీ కూడా సంఘములో
ఉంటేనే ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు మనకు తెస్తాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తాను. 3వ పాయింట్, ఎందుకు మనం సంఘంలో ఉండాలి అంటే, బికాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ హిస్ church and the savior of the body. మనము ఎందుకు సంఘములో ఉండాలి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ఇవన్నీ ఏంటంటే అన్నీ ఒకే సిమిలర్ పాయింట్సే. మీకు ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 5:23, ఎఫెసియన్స్ చాప్టర్ 5:23. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఫర్ ద హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద వైఫ్, ఈవెన్ యాజ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు అంటే, సంఘములో లేనట్లయితే క్రీస్తుతో మనకు సంబంధం ఉంటుందా? క్రీస్తులో లేనటువంటి వాడు శాపగ్రస్తుడా, ధన్యుడా? ఓకే, కాబట్టి సంఘములో ఉంటే మనకేముంది? దీవెన ఉన్నది. సంఘములో లేకపోతే దీవెన ఉన్నది. ఓకే, ఓకే. తర్వాత 4వది, బికాస్ మెన్ ఆర్ రికన్సైల్డ్ టు గాడ్ ఇన్ ద బాడీ త్రూ ద క్రాస్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 22 వచనాలు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. యాక్చువల్గా నేను కొలసీ 1:18 మనం చదివేశాం, అపోస్తుల కార్యం 20:28 కూడా చదివేశాం, కాబట్టి మనం 4వ పాయింట్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయము 11 నుండి 22 వచనాలు చదువుదాం. ప్లీజ్ చదవండి సహోదరులా. బ్రదర్స్, ఎఫ్ఎసి 2:11 నుంచి 22 అనే చదవమంటారా? 2వ అధ్యాయము 11 నుండి 22. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులైంది, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి తిని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరదలను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారినైంది, క్రీస్తుకు దూరస్తులైందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం మన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఇట్లు సంధి చేయొచ్చు, ఏ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషులుగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచబడినని ఈలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అన్నా ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. వర్స్ 16 16వ వచనము, ఏక శరీరము అన్నది రాసుకుందాము, లేకపోతే అండర్లైన్ చేసుకుందాము.
16. ఓకే, ప్లీజ్ గో హెడ్ బ్రదర్. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే మనము ఉభయము ఒక్క ఆత్మయంలో తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఒక్క నిమిషం. ఒక్క ఆత్మ దాన్ని రాసుకోవాలి, లేక అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి పరదేశంలో ఉండగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారిలో ఉన్నారు. ఒక్క నిమిషం. 19వ వచనం. ఏకపట్టణస్తులు ఓకే, తీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుతున్నది. 21వ వచనం. ఆయనలో మీరు ప్రభువునందు 21వ వచనం. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థానమైనట్టుకు కట్టబడుతున్నారు. ఆత్మ మూలంగా దేవాలయము. 22 మీరు కూడా ఆత్మ దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు. ఇక్కడ మనకేమైంది? మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఒక్క ఆత్మ, ఏక పట్టణము, ఏక శరీరము, ప్రభువునందు పరిశుద్ధమైన ఒక దేవాలయము, ఒకటిగా కట్టబడుచున్నాము. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? సంఘములో లేనట్లయితే ఇవన్నీ ఉన్నాయా? కాబట్టి సంఘములో ఉండడము ముఖ్యము కాదా? చాలా ముఖ్యం. తర్వాత అపోస్తుల కార్యములు చెప్తున్నట్టు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయం ఇప్పుడు 22-23 వచనాలు. మరియు సమస్తమునకు ఆయన పాదముల కింద ఉండి సమస్తమైన అయ్యా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని సంఘములకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణతే. ఇప్పుడు సంఘము, శరీరము. సంఘము ఈజ్ ఈక్వల్ టు శరీరము. క్రీస్తు శిరస్సు. ఇప్పుడు సంఘములో ఉంటే ఎవరిలో ఉన్నట్టు? క్రీస్తులో. కాబట్టి క్రీస్తులో ఉండాలంటే సంఘంలో ఉండాలి. సో ఇట్ ఈజ్ నెససరీ టు బీ ద మెంబర్ ఆఫ్ ద లార్డ్ చర్చ్. ఏంది సంఘం? ప్రభు యొక్క సంఘంలో సభ్యుడై ఉండడం అంత ముఖ్యమా అని ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు మనం ఏం చేస్తున్నాం? జవాబులు చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ పాయింట్లోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఓకే, 5వ పాయింట్. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము, మొదటి తిమోతి 3:15 చదువుదాం. అయినను నష్టం చేసిన గల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారంగా ఉన్నది. ఇంగ్లీష్లో చదవండి అన్న. దేవుని మందిరము. But if I am delayed, I write so that you may know how you ought to conduct yourself in the house of God, which is the church of the living God, the pillar and ground of the truth. హౌస్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు మనం? హౌస్ అంటే దేవుని యొక్క ఫ్యామిలీ ఆఫ్ గాడ్. హౌస్ అంటే హౌస్లో ఎవరు ఉంటారు? కుటుంబం ఉంటుంది. సంఘం అంటే మనమంతా ఎవరి కుటుంబము? దేవుని కుటుంబం. ఇప్పుడు కుటుంబములో తండ్రి తల్లి ఉన్నట్టు మనకు తల్లి తండ్రి ఎవరు? దేవుని కుటుంబంలో దేవుడై ఉన్నాడు. అంటే తల్లి తండ్రి ఏ విధంగా బిడ్డలను పోషిస్తారో సంఘములో ఉంటే దేవుడు తన బిడ్డలైనట్టు మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఆయన మనకు కావలసిన అన్నీ కూడా ఆయన సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఓకే, తర్వాత చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, థింక్ టైం ఇస్ నాట్, సమయం అయిపోయింది. బట్ ఎనీవే మనం ఇక్కడ వరకు అట్లీస్ట్ గలతీ పత్రిక వరకు అన్న చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులైనారు. క్రీస్తులోని మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు అంట మనము? 3వ అధ్యాయం 26వ వచనములో దేవుని కుమారుడు. ఫ్యామిలీ అయినా మనము దేవుని కుమారులు. ఫ్యామిలీలో ఎవరుంటారు? తండ్రి. ఇప్పుడు ఎవరు మనం? దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు? ఫ్యామిలీ. సంఘములో మన స్థానం ఏంటి? కుమారులము కుమార్తెలు. మనం ఏమై ఉన్నాం? కుమారులము. వీఆర్ సన్స్ అండ్ డాటర్స్. ఇప్పుడు సన్స్ అండ్ డాటర్స్ అంటే దేవుని కుటుంబంలో ఉంటే కొడుకుకి కూతురికి ఏముంది? తండ్రి ఆస్తిలో ఉందా? ఇప్పుడు దేవుని ఆస్తిలో సంఘములో మనం ఉంటే దేవుడు మనకు తల్లిదండ్రిగా ఉన్నప్పుడు మనకేం మంచి ఇస్తాడు ఆయన? గాడ్ విల్ మేక్ అస్ ద పార్టేకర్స్ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్. ఆయన యొక్క స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తాడు. అదే సంఘంలో లేకపోతే చెయ్యడు అన్న విషయాన్ని మనం గమనిద్దాం. మొదటి కొరింథీ 12:13 త్వరగా చదివేద్దాం, సమయం అయిపోయింది. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. For by one Spirit we are all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one Spirit. మనం అందరం ఏమై ఉన్నాం?
Yes, we are in one spirit, one family, we are one in Christ. We are బాడీ. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఏమై ఉన్నామో శరీరమై ఉన్నాం. ప్రభు చిత్తమైతే మనము నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. ఈ సమయం అయిపోయింది కాబట్టి మనము 6వ పాయింట్ని వచ్చే వారం మనం ధ్యానిద్దాం. ఐ బిలీవ్ దట్ యూ ఎంజాయిడ్ ద క్లాస్ టుడే. ఈరోజు మీరు ఎంతగానో అమూల్యమైనటువంటి విషయాలను ఈరోజు నేర్చుకున్నాను నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు ఇట్టి గొప్ప సంగతులను మనకు బయలుపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నేటి బైబిల్ తరగతిని, డూలాస్ బైబిల్ అకాడమీ తరగతిని మనము ప్రార్థనతో మనం ముగించుకుందాం. మన మధ్యలో సహోదరులు ఒప్పో CPH 2781 ఎవరు, ప్రదీప్ గారా, అనిల్ గారా, ఎవరున్నారో మీరు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకున్నట్లయితే మనల్ని ముగింపు ప్రార్థన నడిపిస్తారు. లేదన్నట్లయితే నేనే నడిపిస్తాను. సరే, వాళ్ళు రివీల్ చేసుకోవడానికి ఏమైనా పనిలో ఉన్నారో, ఎక్కడ అవుట్ ఆఫ్ ట్రావెలింగ్లో ఉన్నారో ఏంటో మనకు తెలియట్లేదు. బట్ ఎనీవే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి బ్రదర్ అక్కడ ఒప్పో ఫోన్ కలిగినటువంటి సహోదరికి వందనాలు, లాలం క్రాంతి వందనాలు, పంజం ప్రసన్న కుమార్ వందనాలు, జగదీష్ బాబు గారు వారి కుటుంబానికి వందనాలు. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో అమూల్యమైన విషయాలు మీరు మాకు నేర్పారు దేవా. సంఘము, దాని యొక్క ప్రాముఖ్యత, సంఘములో మేము ఉండవలసినటువంటి నిశ్చయతను బయలుపరిచారు. యాజకులంగా, నీ కుమారులంగా, నీ కుమార్తెలంగా, నీ సంఘములో సభ్యులంగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యము, నేర్చుకున్న వాక్యము అందరి వినికిలో ఫలింపునిచ్చినట్టు సహాయం చేయండి. డూలాస్ బైబిల్ అకాడమీలో తర్ఫీదు పొందుతున్నటువంటి మా సహోదరులను తండ్రి నీ యొక్క చేతిలో గొప్ప పనిముట్లుగా వాడుకోమని, భవిష్యత్తులో గొప్ప సువార్థికులుగా వారు నిలబడి తండ్రి ఈ తరము వారికి, వారి తరము వారికి సువార్తను ప్రకటించి నీ యొక్క కుమారుని యొక్క సంఘములోనికి తండ్రి వారు సభ్యులుగా అవునట్లు పురికొల్పేటువంటి క్రీస్తు సైనికులుగా నీ యొక్క చేతి పాత్రగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీవు కావలి సంఘమును తండ్రి, సంఘ సభ్యులను కూడా దీవించమని, ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ పాల్పంపులు పొందినటువంటి మా సహోదరులను, సోదరిమణులను, వారి కుటుంబాలను అందరినీ కూడా ఈ యొక్క బైబిల్ తరగతి దీవెనలతో నింపమని, రాలేకపోయినటువంటి వారిని క్షమించి మరొక తరుణాన్ని వారికి దయచేయమని, లైవ్లో తండ్రి కలుసుకున్నటువంటి వారిని కూడా, వారి కుటుంబాలని, వారి స్థానిక సంఘాలను కూడా జీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని